మీరు గమనిస్తున్నారు, ఎండాకాలం సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు టూర్స్ కానీ అదేవిధంగా హాలిడేస్ కానీ బంధువులకు కానీ ఎక్కువ ఫంక్షన్ కానీ వెళ్తూ ఉంటారు. దయచేసి అలా వెళ్ళేటప్పుడు ఎవరైతే బయటకు వెళ్తున్నారో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళితే మేము ఎవరైతే గస్తీని ఏర్పాటు చేస్తామో వాళ్ళ ద్వారా మరి యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఇంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి సమయంలో కానీ బంగారు కానీ డబ్బు కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీతో పాటు క్యారీ చేయడమా, లేదంటే ఒక లాకర్ ఓపెన్ చేసుకొని లాకర్లో పెట్టుకోవడమా, లేదా మీ బంధువుల ఇంట్లో పెట్టి వెళ్ళడమా చేయాలి. కానీ మీరు ఇంట్లో ఎవరు లేని సమయంలో మాత్రం దయచేసి ఇంట్లో ఎటువంటివి పెట్టుకోకుండా వెళ్ళాలని మా తరఫున మేము కోరుకుంటున్నాము. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాస్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో తక్కువ రేటు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఎవరి కెపాసిటీ లెవెల్లో వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత బైకులు, కార్లు, ఆటోలు బయట ఎక్కువ తిరుగుతున్నాయి. కానీ చాలామంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయడం లేదు. ఫిజికల్గా క్యారీ చేయకపోయినా సరే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ అన్నా సరే మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి డిజీ లాకర్లో కానీ లేదా ఫోటోగ్రఫీ కానీ తీసి పెట్టుకుంటే మాకు చెక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దొంగ బండ్లు ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఎవరు దొంగ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కనుక్కోవడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఇబ్బంది పడుకోకుండా ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపినప్పుడు దయచేసి మీ యొక్క రికార్డ్స్ మీరు చూపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది.